బాగు కోసం రాజకీయాల్లోకి వచ్చిందామె. ఆమె ఉత్సాహం, ఆలోచన చూసిన జనం ప్రోత్సహించి సర్పంచ్గా ఎంపిక చేశారు. జనం ఆశల్ని తీర్చడానికి కష్టపడింది, గ్రామాన్ని అభివృద్ధి చేసింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఉన్న ఇల్లు, పొలం అమ్ముకుని ఓ స్కూల్లోని చిన్న గదిలో ఉంటుంది. పెద్దపల్లి జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలం మైసమ్మ వాగు తండాకు చెందిన లావణ్య బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్పంచ్గా పనిచేసింది. గ్రామ అభివృద్ధి కోసం అప్పులు చేసి పనులు పూర్తి చేసింది. కానీ ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవటం అప్పులు ఇచ్చిన వారి బాధపడలేక తనకున్న పొలం, ఇల్లు అమ్మేసింది. ఇప్పుడు కుటుంబంతో స్థానిక పాఠశాలలోని ఓ చిన్న గదిలో తలదాచుకుంటుందామె. తన కష్టాలు గుర్తించి ఇప్పటికైనా ప్రభుత్వం తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలంటున్న లావణ్యతో మా ప్రతినిధి రవికుమార్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నాము. నియోజకవర్గంలోని అక్కనపేట మండలం సంబంధించిన మైసమ్మ వాగు తాండలో ఉన్నాం. ఈ ఊరులో ఒక మహిళ తన ఊరు కోసం తను చేసే ప్రయత్నంలో గ్రామ సర్పంచ్గా ఎన్నుకోబడ్డది. తాను గెలిచినాక ఊరు కోసం కష్టపడి ఊరును బాగుపడే విధంగా అభివృద్ధి చేసి ఎలాంటి ఉండడానికి కూడా గూడు లేని పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఆ గ్రామ మహిళ, మొదటి మహిళ గ్రామ సర్పంచ్ మనతో ఉన్నారు. తను అడిగి తెలుసుకుందాం. అసలు ఏమైంది పరిస్థితి, తాను అభివృద్ధి చేశారు, మరి తనకెందుకు ఇలా అయింది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు అంటే ఎందుకు రావాలనుకున్నారు రాజకీయాల్లోకి? ఫస్ట్గా అభివృద్ధి పనులు చేయాలని అనుకున్నాం సార్. మైసమ్మ తండ, నా పేరు లావణ్య, మాజీ సర్పంచ్ సార్. సీసీ రోడ్స్ కానీ, డంపింగ్ షెడ్ కానీ, మార్కెట్ కానీ, పీడ ప్రకారం కానీ, కల్వర్ట్ సార్, మా కొక్కెనాయక్ తండ బోర్ వేయించినాం సార్. ఇవన్నీ పెండింగ్ బిల్స్ అయిపోయినాయి సార్. 2 ఎకరాల భూమి అమ్మడం కూడా జరిగింది సార్. అది 10 లక్షలు వచ్చినా కూడా అప్పు తీరలేదు సార్. 2 ఎకరాల అమ్మంగా కూడా మాకు పెండింగ్ బిల్సులు రావాలి. ప్లస్ మాకు ఇల్లు లేదు సార్. పక్కూరులో కుందనంపల్లెలో కిరాయికి ఉంటున్నాం. వాళ్ళ అమ్మ చనిపోవట్లా ఇక్కడికి రావడం జరిగింది సార్, మూతబడ్డ స్కూల్లో. ఇక్కడికి వచ్చినాక తెల్లారే కాల్ చేయాలని మేడమ్స్ టీచర్లు పంపించింది. ఇక్కడ నుండి పంపించేసరికి టీచర్లు పంపిస్తే మూతబడ్డ స్కూలే కదా అని జనాలు అన్నిట్లా వీళ్ళనే ఉండిపోయినాం సార్. మాకు కంపల్సరీ బిల్లులు రావాలి సార్. ఇంకా 10 లక్షలు రావాలి మళ్ళీ. చెప్పండి, మీరు తన భర్త అయిన కుమార్ కూడా ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. అంటే మీరు ఏం చేశారు గ్రామంలో? మాకు 2019లో ఎన్నిక ఇవ్వడం జరిగింది. అయినా కొత్త గ్రామ పంచాయతీలో మాకు అభివృద్ధి పనుల కోసం వచ్చేసి మేము ఫస్ట్ గ్రామ పంచాయతీగా నిలిచిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము ఇలాంటి వెనుక ముందు చూడకుండా మా ఊరికి అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేకుండే, మాకు రోడ్లు అనేది సౌకర్యం లేకుండే, అసలు ఎలాంటి రైతులు కూడా కొంచెం ఎలాంటి మనం, ఎందుకంటే మేము మార్కెట్ కూడా పోతే కూడా డైరెక్ట్ పోయి ఇక్కడ కుదరంపల్లి పోయే పరిస్థితి ఉండే. ఎలాంటి ఎవరిని అడిగినా అనేక మంటల కొంచెం అంబులెన్స్ రాని పరిస్థితి, ఏమన్నా సీరియస్ అయితే కూడా చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి. గ్రామ ప్రజలు తెలుసు, మాకు తెలుసు. అప్పుడున్న గవర్నమెంట్ కావచ్చు, అప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, అప్పుడున్న కలెక్టర్స్ కావచ్చు, అప్పుడున్న ఎంపీడీఓలు కావచ్చు, ఆదేశాల వరకు ఎక్కడిది ప్రొసీడింగ్ వచ్చిందంటే ఇగో ఈ మసన వాటిక కట్టాలి, ఈ డంపింగ్ షెడ్ కట్టాలి, ఈ క్రీడా ప్రాంగణం కట్టాలి, లేదు మన పల్లె ప్రభుత్వం అని చేయాలి. మీకు ఆదేశాల వరకు ప్రొసీడింగ్ వచ్చింది. ఎంపీడీఓ గారు మేడమైన కత్తి పెట్టి చేయించడం జరిగింది. మీకు ఎందుకంటే ప్రొసీడింగ్ వచ్చిన తర్వాత మీరు పని చేయకపోతే ఏమవుతుందంటే మీకు బిల్లులు రాక అది ఇబ్బంది అయితే మీరు తొందర చేయాలంటే కూడా అట్లా కూడా తొందర చేయడం జరిగింది. ఒక్కవేళ ప్రొసీడింగ్ వచ్చిన తర్వాత పని చేస్తలేడంటే కూడా సర్పంచ్ మనకు పనులు వచ్చినాయి కానీ చేస్తలేడు అన్న కాడికి వస్తే జనాల దృష్టి అని అక్కడిక్కడ అప్పులు చేసి మేము ఖచ్చితంగా, ఎందుకంటే అభివృద్ధి చేయాలనే బాటలనే కంకర కట్టుకొని 5 ఏళ్ళు పని చేయడం జరిగింది. మాకు ఎందుకంటే మైసమ్మకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే మాకు మైసమ్మ వాగు తండ అనేది కూడా మాకు మాల మైసమ్మ టెంపుల్ ఉంటుంది, పెద్ద పవిత్రమైన టెంపుల్. మాకు మంచి గుర్తింపున్న తండలో మాకు ఒకటేసారి 5 ఏళ్ళ అభివృద్ధికి మేము ఎక్కడ వెనకాడకుండా చేసినాం. అప్పులు తెచ్చి అడిగి చేసి ఎక్కడ కూడా, ఎందుకంటే ఇంతగా మేము కష్టపడి వచ్చినాం. సర్పంచ్గా మేము తండకు అభివృద్ధి చేయాలి, మేము మా పరిస్థితి మా గ్రామానికి అభివృద్ధి చేయాలని మాకు ప్రజలు కూడా అట్లే సహకరించారు. బిడ్డ ఇది కావాలంటే సరే నాతో నిండా దండు ఉండి వాళ్ళు పనిచేయడం జరిగింది, నాతో కూడా వచ్చేయడం జరిగింది. ఊరు ప్రజలు ఎక్కడ కూడా మేము చేయకుండా వెనక ముందు అప్పుల పాలైనా కానీ వెనక ముందు వస్తే బిల్లు అనుకుంటే కూడా అది చేస్తే వెనక ముందు వచ్చుకుంటే ఇంట్రెస్ట్లు కావడకుండా బాగా ఇంట్రెస్ట్ కట్టలేక మేము భూమి కూడా అమ్మడం జరిగింది. ఇక కొంచెం ఎందుకంటే మాకు ఏ వైపులో చూసినా ఇప్పుడు రోడ్లు, ఏ వైపులో చూసినా ఎక్కడ చూసినా అక్కరిపేట మండలానికి పోవాలంటే ఇప్పుడు 2 కిలోమీటర్లు ఉంది. అప్పుడు 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు తిరిగే పరిస్థితి వచ్చింది. అంటే మేము ఏ రకంగానైనా మా ఊరికి అభివృద్ధి చేయగలిగినాం, ప్రజల్లో రెస్పాండ్ అవ్వడం జరిగింది. చాలా రకాలుగా ఉంది ఇక్కడ ప్రత్యేకం. అంటే మీరు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఉండడానికి కారణాలేంటి? మేము ఇక 2000 అంటే దాదాపుగా మేము ఒక 3-4 సంవత్సరాలు అవుతుంది. మా పాతిళ్ళు అని ఉండే మా ఇద్దరు అన్నదమ్ములం
మా తమ్ముడు ఎందుకంటే మా తమ్ముడు నేను ఉంటే అంటే కూడా అలా కొంచెం ఊర్చి కూలిపోయే పరిస్థితి ఉంటే మా అమ్మ నాన్న కొంచెం ఏదో మూలకు ఉండే పరిస్థితి ఉంటే ఇక ఎన్ని రోజులు వస్తుంది వర్షం పడుతుంటే కూలుతుంటే రిపేర్ ఏం చేస్తామని చెప్పేసి ఇక కూలిపోయే పరిస్థితులు ఉంటే కూలిపోయిన తర్వాత మా తమ్ముడు వచ్చేసి చెరం 3 గుంటల ధర ఉంటే మా తమ్ముడు వచ్చేసి ఇల్లు కట్టుకున్నాడు. నాకు కూడా నేను ఎందుకంటే పక్క ఊళ్ళో పోయి కిరాయి ఉంటున్నాం కాబట్టి మేము కూడా పోయి కిరాయి ఉన్న తర్వాత మా ఓనర్ వాళ్ళ అమ్మదాని పోతే సడన్గా మాకు ఎక్కడ దిక్కు దోషణ పరిస్థితి, ఎందుకంటే చనిపోయినాక వెళ్ళి ఇట్లా వేరే వాళ్ళు వేయడానికి ఆస్కారం ఉండదు. అన్న చనిపోయి బయటకు వెళ్తారు, పల్లెటూర్లలో ఎట్లుంటారంటే మేము కూడా ఇల్లు వేయడానికి అనవసరంగా అక్కడ ఇల్లు కూడా లేవు. అసలుకి ఎవరైనా అడితే మనిషి దయతాలు చిచ్చురు కావచ్చు, కానీ మేము సడన్గా సాయంత్రం ఖాళీ అవ్వాల్సి వచ్చింది కాబట్టి మాకు పాడుపడ్డ మూతపడి మాకు స్కూల్ ఉంది కాబట్టి టీచర్స్ లేరు, పిల్లలు లేరు. మేడం గారు రిక్వెస్ట్ చేస్తే సరే సర్పంచ్ గారు ఒక 10 రోజులు ఉండండి మేము ఇస్తామని చెప్పేసి ఇచ్చారు. కే కూడా ఇవ్వడం జరిగింది. మాకు అది చేస్తే మేము వెంటనే కాల్ చేసుకొని వచ్చినాం. కాల్ చేసుకొని వచ్చి నైట్ వరకు మంచిగా ఉన్నాం. మళ్ళీ అనేక వర్షాలు ముసూర్లు పడుతున్నాయి. మళ్ళీ తెల్లారా మేడం వాళ్ళు వచ్చి మీరు కాల్ చేయాలి అర్జెంటుగా అంటే ఏంది మేడం మేము 10 రోజుల ముందు పర్మిషన్ తీసుకున్నాం అట్లా ఇట్లా అంటే లేదు నాకేం చెప్తారో ఈరోజు కాల్ చేయాలంటే సరే మేడం చూద్దామని చెప్పేసి జరగడం జరిగింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తెల్లారి 4 టీచర్ వచ్చి మీరు చేస్తారా చేయరా అని చెప్పేసి మొత్తం మేడం ఈయన కత్తి పెట్టి నిలబడితే మా దిక్కుదర్శన పరిస్థితులు మేము చేయలేము. మా పరిస్థితి వర్షం కొడుతుంది, మా పిల్లలు మేము రోడ్డు మీద ఉండలేము. ఖచ్చితంగా మాకు ఏదైనా న్యాయం జరగాలి, మా బిల్లులు మాకు వీళ్ళు వచ్చే వరకు మేము ఇక్కడనే ఉంటాం, మేము ఎట్లయినా చేసి అది చేస్తామంటే లేదు మీకు ఖచ్చితంగా మీకు అని చెప్పేసి అదే రోజు మాకు ఇల్లు శాంక్షన్ కాలని ఎంపీడీఓ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎంపీఓ మా సెక్రటరీ సభ అందరూ ఉంటే సార్ మాకు ఇల్లు కూడా రాలేదు, మా పరిస్థితి మా ఇట్లా కిరాయికుంటే కూడా వాళ్ళ ఓనర్ వాళ్ళ మదనపతి మేము మూతు వాళ్ళ స్కూల్లో ఉన్నాం, వచ్చి ఖాళీ అవ్వమంటారు అర్జెంటుగా, మాకు ఇల్లు కూడా లేదు మరి లిస్ట్లో ఉందా సార్ అంటే మా సెక్రటరీని అప్పుడే ఎంపీడీఓ గారు పిలిచి ఉన్నదా సార్ అంటే లేదు వీళ్ళ లిస్టులో పేరు లేదు తీసేసారు కాంగ్రెస్ లీడర్ అనేది. సార్ మరి ఏంది సంగతి సార్ మాకు ఇల్లు శాంక్షన్ కావాలంటే ఏముందమ్మా సర్పంచ్ గారు మీరు కాంగ్రెస్ లీడర్లు కలవాలి, గ్రామశాఖ అధ్యక్షులు కలవాలి అంటే సార్ మేము ఊరికి అభివృద్ధి చేసినాం, ఊరికి అన్ని సేవలు చేసినాం, గుర్తించి ఇవ్వాలి. ఒక్కొక్కరికి 2 ఇళ్ళు ఉండగా కూడా స్లాబ్లు ఉండగా కూడా ఇల్లు ఇస్తారు అంటే మేము వ్యతిరేకత కాదు, అయితే ఇవ్వాలి అందరికి ఇవ్వాలి, సరే నాలంటి వాళ్ళు అందరికీ ఇవ్వాలి, ఇంకా లేని వాళ్ళకి కూడా అది ఇవ్వాలి అని చెప్పేసి అనడం జరిగింది. లేదండి వాళ్ళని కలిస్తేనే అవుతా అని అడుగుతున్నా. సడన్గా నేను ఏం చేసినాం ఇక మా పరిస్థితి ఇట్లా ఉండే మేము దిక్కతో చిన్న పరిస్థితులు ఉన్నామనుకో మేము కొంచెం మీ అసంటి వల్ల తెలుసుకొని అది చేస్తే మాకు కొంచెం న్యాయం జరుగుతుందనే ఉద్దేశం కొద్దీ మేము ఇట్లా చేయడం జరిగింది. ఇంకా కూడా మేము ఎందుకంటే మాకు చాలా ఏ రకంగా చూసినా మాకు ఏ ప్రభుత్వాలకు కూడా మేము మంచి వెనక ముందు అడగకుండా మా ప్రజల్ని అడగండి. వాస్తవాన్ని చెప్పాలంటే ఎన్ని సీసీ రోడ్స్ కావచ్చు, ఇంటర్నెట్ రోడ్డు కావచ్చు, చాలా వరకు మేము చేయగలిగాం. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, ఆల్రెడీ బిల్లులు అనేది శాంక్షన్ చేస్తున్నామంటున్నారు, మరి మీరేమంటారు? మాకు దాదాపు వచ్చి 18 నెలలైనా 19 నెలలైనా మా ముఖ్యమంత్రి ఏంటంటే అప్పుడున్న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సార్ కూడా ఏమన్నాడంటే ఖచ్చితంగా మీరు మిత్రపక్షమా ప్రతిపక్షమా మేము చూడం, ఖచ్చితంగా మీకు బిల్లులు శాంక్షన్ చేస్తాం, వాళ్ళు మీ ఉసురు పోసుకున్నారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సరే ఈయన వస్తే కావచ్చు మా బాధలు తప్పుతాయి అన్నట్టు చాలా నమ్మకం ఉండే. నాలాంటి సర్పంచులు ఎంతోమంది అది చేసారు, చాలా అంటే ఘోరంగా ఆస్తులు అమ్ముకున్న పరిస్థితులు ఉండే, చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు. సరే గుర్తించి అంత చిన్న బిల్లులో ఒక 500-600 కోట్లు అయితే మా పరిస్థితి అయిపోద్ది, 1000 కోట్లు 1,00,000 కోట్లు లేవు మా దగ్గర. ఎందుకంటే చిన్న మా సర్పంచులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. అవైనా అంటే ఇప్పుడు పల్లెలే పట్టుకోవాలని చెప్పే ఏ ప్రభుత్వాలైనా పల్లెలేకే పరిపాలించిన సర్పంచులు చచ్చిపోతారు. ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మంత్రి కానీ, ఒక ఎంపీ కానీ ఎవరైనా ఇట్లాంటి పరిస్థితి రాలే, చనిపోలే 100 మంది. సరే వాళ్ళకి ఎట్లా ఉందో తెలియదు, కానీ మా ఆయన కూడా దయచాల్చి వెంటనే ఉన్న రేవంత్ రెడ్డి సార్ కూడా, ఎందుకంటే అప్పుడు చెప్పిండు కాబట్టి మేము ఇప్పుడు మాట్లాడవలసి వస్తుంది, ఆయన కూడా చేస్తాడని ఒక నమ్మకం కొద్దిగా మేము అది చేసినాం. ఇప్పుడు స్థానిక సంస్థలల్లో మనకి ఎందుకంటే ఈ లోపం మాకు బిల్లులు అదైతేనే ఉంటుంది, లేదు అంటే మేము ఎందుకంటే ఎక్కడ రోడ్డు వినబడే పరిస్థితి వస్తుంది, ఇంకో సర్పంచ్ చేస్తాడు మమ్మల్ని వేధించే పరిస్థితి చేస్తాడు, అట్లా చేస్తాడు, మా బిల్లులు ఇస్తాడు, ఇక్కడ మాకు ఎంత బాధ అంటే మేము అట్లా కూడా కొంతమంది కుమిలిపోయి చనిపోయిన పరిస్థితి ఉంది. ఇది అటు లావణ్య కుమార్ చెప్పుకొచ్చేది ఏంటంటే ఊరి కోసం మాకున్న పొలం కూడా అమ్మి అప్పులు తీసుకొచ్చి ఊరి కోసం అభివృద్ధి చేశాం, మాకు ఇప్పటి వరకు బిల్లులు శాంక్షన్ కాలేదు, ఏదైతే మేము పార్టీ నుంచి చేంజ్ అయితేనే తప్ప మాకు బిల్లులు రావు వాళ్ళ అని చెప్పేసి నాయకులు చెప్పుకొస్తున్నారని చెప్పేసి వాళ్ళ ఆవేదన అయితే మనతో చెప్పుకొచ్చారు. మొత్తానికి మాకు బిల్లులు శాంక్షన్ చేయాలి, మాకు ఏదైతే బిల్లులు ఉన్నాయో ఆ బిల్లులు వస్తే మేము ఒక ఉండడానికి ఇల్లు కట్టుకుంటామని చెప్పేసి లావణ్య కుమార్ చెప్పుకొచ్చాడు. కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్, హుస్నాబాద్ నుంచి.